జాబీ గడి కోసం అని చెప్పి ఒక పిజ్జా అయితే ఆర్డర్ పెట్టాం మామ. సో అయితే మాత్రం జాబీ అయితే పిజ్జా అయితే టేస్ట్ చేశాడు. బాగాలేదు అంటున్నాడు. పక్క నుంచి 2 పిజ్జాలు కలిపి తినేసాడు. ఎంత దొంగన కొడుకో చూడండి గీసాడు. ఇంకా లియోన్ గడ్ రూమ్ కి అయితే వచ్చేసాం. ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం కదని చెప్పి ఒక సాహసం చేద్దామని ఫిక్స్ అయ్యా. గైస్ మనం అయితే ఈరోజు సాహసం అయితే చేయబోతున్నాం. ఏంటో తెలుసా, నేనైతే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను మామ. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది. ఎప్పుడు చేయలేదు, బట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందరం కలిసి చేస్తున్నాం. సో ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాం. అలాగే ఒక పక్క నుంచి ఇంకా రైస్ పెట్టేసుకొని చికెన్ కర్రీ కడిగేసుకొని ఇంకా ఇక్కడ టమాటీ అండ్ ఆనియన్స్ అండ్ ఉప్పు కూడా కొంచెం వేస్తే ఫుల్గా కష్టపడుతుందని మామ. ఏంట్రా హెల్ప్ చేయండిరా అంటే ఈడు చూడండి, ఈడైతే ఎవరితో మాట్లాడుకుంటున్నాడు. ఇంక ఈడు చూడండి గేమ్ ఆడుకుంటున్నాడు. నేను అప్పటికే అడిగా, ఏరా అన్నం తింటావేట్రా అంటే తిన్నా అంటున్నాడు. ఏరా చికెన్ కర్రీ చేద్దాం దారా హెల్ప్ చేయరా అంటే ఏమంటున్నాడంటే లేదు మచ్చా చేయను అంటాడు. నేను ఏమన్నా చెప్పండి భయ్యా మీరే. విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడ. ఇంకా నాకు హెల్ప్ చేయడానికి భర్తగాడు అయితే వచ్చాడు మామ. ఈడు కూడా చాలా హెల్ప్ చేశాడు. ఇంకా అయిపోయింది. ఇంకా లాస్ట్ గా చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మూత మూసుకొని ఇంకా క్లైమేట్ చూడడానికి అని చెప్పి పైకి వచ్చాము. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది మామ. ఇంకా ఆ గ్యాప్ లో మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందరం మ్యాచ్ చూసుకొని చికెన్ కర్రీ చేయమంటే చేయడు కానీ పందిలో తింటున్నాడు. సరే ఎలా ఉందంటే సూపర్ ఉందని చెప్పాడు మామ. ఓకే మామ, మనం చేసిన చికెన్ కర్రీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయమావా. ఇంకా నేను కూడా విజయవాడ స్టార్ట్ అయిపోయాను. సో మా బావ పెళ్లి ఉందని చెప్పి విజయవాడ అయితే వచ్చేసాను. చలో మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్.